చిలకలూరిపేటలో జరగబోయే టీడీపీ జనసేన బీజేపీ కూటమి భారీ బహిరంగ సభతో వైసీపీ శ్రేణుల్లో వణుకు పుడుతుందన్నారు మాజీ మంత్రి ఆలపాటి రాజా. సభకు భారీగా ఏర్పాట్లను చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ సభకి ప్రధాని మోదీతో పాటు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హాజరవుతారని తెలిపారు. ఈ సభతో రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకుని వెళ్లే విధంగా హామీలు ఉంటాయని అంటున్న మాజీ మంత్రి ఆలపాటి రాజాతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తా ఉన్నారు. అయితే మూడు పార్టీలు పొత్తులో వెళ్తున్నటువంటి భాగంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ హాజరు కాబోతా ఉన్నారు. అది 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ కాబోతా ఉంది. మరి ఏ విధంగా ఉన్న ఏర్పాట్లు? ఇప్పటికే దీనికి భూమి పూజ కార్యక్రమం చేశారు నారా లోకేష్. మరి ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు మాజీ మంత్రి ఆలపాటి రాజా ఉన్నారు. సార్ చెప్పండి, 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ బీజేపీ, టీడీపీ, జనసేన మూడు కలిసిపోతున్నటువంటి పరిస్థితి. స్వయాన ప్రధానమంత్రి కూడా ఇక్కడికి వస్తా ఉన్నారు. ఎట్లా ఉన్న ఏర్పాట్లు, ఏ విధంగా ముందుకెళ్తారు? దాదాపు ఈ ప్రాంతం అంతా కూడా జనసముద్రంతో కనపడబోతా ఉంది. రేపు 17వ తారీఖు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గొప్ప బహిరంగ సభ. ఇప్పుడు ఈ మధ్యలో ఎలాంటి సభ ఇంకెక్కడ కూడా జరగలేదు అన్నట్టుగా జరగబోతున్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే ఈ రోజున ఈ రాష్ట్రంలో ఉన్న రాక్షస పాలనని బయటకు పంపే నేపథ్యంలో ఈ సభ జరగబోతూ ఉంది. ప్రజలందరూ కూడా తండోపతండాలుగా లక్షలాది మంది ప్రజలు ఈ సభకి తరలి రాబోతూ ఉన్నారు. మేము ఏ రకమైన అంచనా వేసుకోవడానికి కూడా సరిపోవట్లేదు. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాల నుంచి లక్షలాది మంది తరలి రాబోతూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా వసతులు ఏర్పాటు చేసేదానికి ఈరోజు భూమి పూజ జరిగింది. ఈ భూమి పూజ దాదాపు ఈ ప్రాంతంలో భూమి పూజ చేసుకోవటం, దీనికి హెలిప్యాడ్స్ నిర్మించుకోవటం, అదేవిధంగా బ్యారికేడ్స్, ప్రాంగణం అంతా కూడా కళకళలాడుతూ 3 పార్టీల జెండాలతో కళకళలాడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా గొప్పగా చేయాలనే సంకల్పంతో వేలాది మంది కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి, ప్రాంగణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా అంటే 3 పార్టీల కలయిక అంటే రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. రేపు 17వ తారీఖు ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి ఎటువంటి అభివృద్ధిని ప్రకటిస్తారు? రేపు 2024లో పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర భవిష్యత్తును ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? ఇటువంటి అంశాలన్నీ కూడా ఏపీ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి ఈ వేదిక పైన అటువంటి ఏమన్నా చెప్పే అవకాశం ఉందా? ఎన్డీఏ కలయిక ద్వారానే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే, ఈ రాష్ట్రాన్ని అప్పుల బారి నుంచి తొలగించాలంటే, ఈ రాష్ట్రంలో ప్రాజెక్టులు రావాలంటే, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావాలంటే, ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పన జరగాలంటే, ఈ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు దొరకాలంటే ఖచ్చితంగా ఈ 3 పార్టీల యొక్క కలయిక అవసరం, ఆవశ్యకత ఉంది. ఇది ఒక చరిత్రాత్మకం. అంటే ఈ సిద్ధం సభని మించిన విధంగా ఉంటుందా? ఇప్పటికే వైసీపీ పార్టీ సిద్ధం సభతో ముందుకెళ్తా ఉన్నారు. ఆ సభని మించి ఉంటుందా ఇది? ఎప్పుడో చెప్పాం, సిద్ధానికి సై అని చెప్పి యుద్ధం తప్పదు. మొత్తంగా చూసుకోవచ్చు, పూర్తి ఏర్పాట్లు కూడా ఈ యొక్క సభకి చేశామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈ ముగ్గురు కలయిక ద్వారా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క సభను నిర్వహిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ వేదికగా కూడా రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడతామనే అంశాలు కూడా ఈ యొక్క సభలో వెల్లడించే అవకాశం ఉందని చెప్పేసి కూడా మాజీ మంత్రి ఆలపాటి రాజా చెప్తా ఉన్నారు.